ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ కి ప్రెగ్నెన్సీ తొందరగా కన్సీవ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఓవ్యులేషన్ అన్నది కరెక్ట్ మంత్లీ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వచ్చినందుకు ఎగ్స్ కరెక్ట్ రిలీజ్ కాకపోయేటప్పటికి ఈ ప్రాబ్లం అన్నది రేజ్ అవుతుంది. మీ దగ్గరికి ఎవరైనా వస్తే చికిత్స అనేది ఓన్లీ ఫీమేల్ కే ఉంటుందా మ్యామ్, మేల్ కూడా ఉంటుందా? ఫీమేల్స్ తో పాటు మేల్స్ కూడా ఎజోస్పర్మియా అన్నది ఎక్కువ వస్తుంది. అంటే స్పర్మ్ కౌంట్ అన్నది ఆలిగో కానీ ఎజోస్పర్మియా అన్నది కామన్ అయిపోయింది. స్ట్రెస్ కానీ, లేదంటే ఆల్కహాల్ కానీ, లేదంటే స్మోకింగ్ కానీ, ఒబేసిటీ, స్ట్రెస్. ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ అనేది అటాక్ అవుతుంది. మళ్ళీ మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఇది బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటివి కూడా అటాక్ అవుతూ ఉంటాయి. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ని ల్యాబ్ లో మెచ్యూర్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఇక్సీ చేసి ప్రిజర్వ్ చేస్తారు. ఏ ప్రాబ్లం ఉందో మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తారు అంటే మాక్సిమం కన్సీవ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది? ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఎబార్షన్స్ కానీ, లేదంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ తోటి పిల్లలు పుట్టడం కానీ, అంగవైకల్యం అంటారు. అమ్మాయిని పిలిపించుకోవాలనుకునే ఎందరో స్త్రీల కళలను నెరవేర్చి గ్లోబల్ ఐకాన్ అవార్డును అందుకున్నా డాక్టర్ హేమా రెడ్డి గారు మన ముందున్నారు. నమస్కారం. నమస్తే మ్యామ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా ఉంది మ్యామ్ అవార్డు తీసుకున్నందుకు? ఐఎమ్ సో డిలైట్ఫుల్ అండ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ దట్ అవార్డ్. అండ్ దిస్ ద మెయిన్ ఏంటంటే ఇది మొత్తం ఒక టీమ్ వర్క్ లాంటిది. మెయిన్ మా ఎంబ్రియాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ మా స్టాఫ్ వీళ్ళందరితోటి కోఆపరేషన్ తోటి ఈరోజు ఈ అవార్డు వచ్చిందంటే దానికి కారణము మా అందరి కృషితోటి అండ్ వాళ్ళ ప్రోద్బలంతో వచ్చింది అవార్డు. మీరు గైనకాలజిస్ట్గా కెరీర్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్? ఆల్మోస్ట్ స్టార్టెడ్ ఇన్ 2000 నుంచి. స్టార్టింగ్ నుండి ఇక్కడనే ఉన్నాం మ్యామ్ అవని అనేది? అది లేదండి, మేము యాక్చువల్గా అయితే ఐమ్ బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళది మెట్పల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. నాకు రూరల్ పోస్టింగ్ చాలా ఇంట్రెస్ట్ ఉండేది, సర్వీస్ చేయాలని చెప్పి. దాంతో వి షిఫ్టెడ్ టు మెట్పల్లి ఏరియా. అక్కడ 2001 నుంచి ఆల్మోస్ట్ 2019 వరకు ప్రాక్టీస్ అక్కడే చేసాం. మ్యామ్, అంటే పాస్ట్ అంటే ఓల్డ్ జనరేషన్లో పిల్లలు అంటే బేసిక్గా పిల్లలు కలగడానికి ఎక్కువ టైం పట్టేది కాదు. అంటే పర్టికులర్గా ఆ టైంలో ఇలాంటి అంటే చికిత్సలు అనేవి ఉండేవి కాదు. ఆ టైంలో అంటే ఏ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్స్కి ఈ ఐవీఎఫ్ ఇలాంటివి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది. ఐవీఎఫ్ అంటే ఏంటి మ్యామ్? ఎక్కడ చూసిన ఐవీఎఫ్ అని అంటే ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. దీంట్లో మెయిన్గా రీజన్ ఎందుకంటే ఈ తినే ఫుడ్ వలన కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఒబెసిటీ వల్ల, లేదంటే స్ట్రెస్ మూలాన, లేదంటే లేట్ మ్యారేజెస్, వీటన్నిటి రీజన్ తోటి ఈ ఐవీఎఫ్ అన్నది ఈ మధ్యన చాలా పెరుగుతుంది. అంతకుముందు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఒకటే ఉండేది, కానీ ఈ మధ్యన మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. అంటే పర్టికులర్ ఇక్కడ చికిత్స అనేది ఓన్లీ ఫీమేల్ కేనా మ్యామ్, మేల్ కూడా ఉంటుందా? మేల్ కూడా ఉంటుంది. అంటే ఆండ్రాలజిస్ట్ వస్తారు, మేల్స్ కూడా చూస్తారు. వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు కూడా టెస్ట్లు ఉంటాయి మా దగ్గర, అవి కూడా చేయించుకుంటారు. అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ కి ప్రెగ్నెన్సీ తొందరగా కన్సీవ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు లేట్ మ్యారేజెస్ ఒకటి. అంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి తర్వాతనే మ్యారేజెస్ అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి లేట్ మ్యారేజెస్ అదొకటి ఉంది. లేదంటే జాబ్ స్ట్రెస్ తోటి, లేదంటే ఫుడ్ డైటరీ హ్యాబిట్స్, మెయిన్లీ జంక్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ జంక్ ఫుడ్ తోటి ఒబెసిటీ లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినందుకు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. అంటే ఒబెసిటీ అనేది జంక్ ఫుడ్ అంటే ఇవి ప్రెజెంట్ ఏం తీసుకున్నా ఒబెసిటీ త్రూ కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే ఒబెసిటీ ఉందో వాళ్ళకి హార్మోన్స్ అనేవి రెగ్యులర్గా సీక్రెట్ కావు. దాంతో ఓవ్యులేషన్ అనేది కరెక్ట్ మంత్లీ వాళ్ళకి పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ వచ్చినందుకు ఎగ్స్ కరెక్ట్ రిలీజ్ కాకపోయేటప్పటికి ఈ ప్రాబ్లం అనేది రేజ్ అవుతుంది.
ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వస్తే చికిత్స అనేది ఓన్లీ ఫీమేల్ కే ఉంటుందా మ్యామ్, మేల్ కూడా ఉంటుందా? మేల్ కూడా ఉంటుందండి. ఈ మధ్యన ఏమవుతుందంటే ఫీమేల్స్ తో పాటు మేల్స్ కూడా ఎజోస్పర్మియా అన్నది ఎక్కువ వస్తుంది. అంటే స్పర్మ్ కౌంట్ అన్నది ఆలిగో కానీ ఎజోస్పర్మియా అన్నది కామన్ అయిపోయింది. అంతకు ముందు ఉన్నంత కాకుండా ఇప్పుడు ఎక్కువగా ఉంది. మేబీ ఇందాక చెప్పినట్టు మేబీ స్ట్రెస్ కానీ, లేదంటే ఆల్కహాల్ కానీ, లేదంటే స్మోకింగ్ కానీ, ఒబెసిటీ, స్ట్రెస్ ఇవన్నీ ఒక కారణం. మేల్ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడానికి ప్రాబ్లం అవుతుందండి. ఇది ప్రాపర్ హైదరాబాద్ కదా, హైదరాబాద్ నుండి మెట్పల్లికి వెళ్ళి ఎందుకు వర్క్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు? మెట్పల్లి మాది బేసికల్లీ హైదరాబాద్ అండి. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళది మెట్పల్లి, కరీంనగర్ డిస్ట్రిక్ట్. నాకు రూరల్ పోస్టింగ్స్ లేదా పబ్లిక్ సర్వీస్ చేయడం చాలా ఇంట్రెస్ట్. దానివల్ల నేను మెట్పల్లిలో ప్రాక్టీస్ 2001లో స్టార్ట్ చేశాను. 2001 నుంచి ఆల్మోస్ట్ 2019 వరకు నేను హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఒకటి, ఇంకా ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ కేసెస్ ఒకటి అన్నీ హ్యాండిల్ చేసేదాన్ని. యూజువల్గా ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ 2000లో ఏమన్నా కొంచెం రిస్క్ ఉండి హైపర్ టెన్షన్ కానీ, లేదంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా, డయాబెటీస్ ఉన్నా అట్లాంటి పేషెంట్లందరినీ హైదరాబాద్కి రిఫర్ చేసేవాళ్ళు. కానీ ఆ రిస్క్ కేసెస్ అన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకొని, నేను ఆ పేషెంట్స్ని తీసుకొని వాళ్ళకి తగు విధంగా ట్రీట్మెంట్ అవన్నీ అందించి చాలా పేషెంట్లను నా మెట్పల్లి ఏరియా ప్లస్ కోరుట్ల ఈ ఏరియాస్ అందరినీ నా దగ్గరే హై రిస్క్ కేసులన్నీ ఆగేవాళ్ళు అనమాట. అంటే బేసిక్ గా ఒక ఉమెన్ బయటికి వచ్చి సోషల్ సర్వీస్ చేస్తామంటే ఇంట్లో కొందరు చెప్తారు కదా మ్యామ్, అవసరమా అది ఇది. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండే మ్యామ్? అంటే మీరు సోషల్ సర్వీస్ చేస్తాము, నేను హాస్పిటల్ ఓపెన్ చేస్తాను అవి అలా అన్నప్పుడు ఇంట్లో మా హస్బెండ్ డాక్టర్ రఘు మొత్తం కంప్లీట్ గా నాకు సపోర్ట్, మోరల్ సపోర్ట్ మొత్తము సార్ ఇచ్చాను. సార్ కూడా డాక్టరే, హీఈస్ FEM ఫెలోషిప్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్. సార్ కూడా ప్రెజెంట్ ఇక్కడనే ఉంటారా మ్యామ్? సార్ ది వేరే హాస్పిటల్? లేదండి, మా సార్ కూడా ఇక్కడే చూస్తారు, ప్రాక్టీస్ ఇక్కడే ఉంది. హీఈస్ అ డయాబెటాలజిస్ట్ అండ్ FEM ఫెలోషిప్ ఇన్ ఎమర్జెన్సీ మెడిసిన్. మ్యామ్ ఇంకొకటి, ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ అనేది అటాక్ అవుతుంది. మళ్ళీ మెయిన్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఇది బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటివి కూడా అటాక్ అవుతూ ఉంటాయి. అది ఏం ప్రాబ్లం? బ్రెయిన్ ట్యూమర్ దానికి ఏం సంబంధం లేదు. థైరాయిడ్ అయితే వస్తుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో, హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి థైరాయిడ్ అన్నది ఉంటుంది. మళ్ళీ డెలివరీ అయిన తర్వాత థైరాయిడ్ ఆటోమేటికలీ దానికది తగ్గుతుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి రిపీట్ చేయించుకుంటే ఒకవేళ థైరాయిడ్ నార్మల్ వచ్చిందంటే కెన్ స్టాప్ ద టాబ్లెట్స్. ఇది థైరాయిడ్ రావడానికి కూడా మెయిన్ జంక్ ఫుడ్ ప్రాబ్లం. థైరాయిడ్ తో జంక్ ఫుడ్ ఉంటుందండి. జంక్ ఫుడ్, ఒబెసిటీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, లేదు అంటే జెనెటికల్ ఏమన్నా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే అది కూడా ఒక రీజన్ ఉంటుంది. అంటే మాక్సిమం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా, అది రావడానికి రీజన్ ఏంటి? ఏదో ఒక హెల్త్ ఇష్యూ. నేను రీసెంట్ గా అంటే మా బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, తనకి బ్రెయిన్ ట్యూమర్ అనేది ప్రెగ్నెన్సీలోనే వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. లేదు, ప్రెగ్నెన్సీ నుంచి బ్రెయిన్ ట్యూమర్స్ ఏమి రావు. మళ్ళీ ఇది థైరాయిడ్ ఒకవేళ మేల్ ఫీమేల్ లో మేల్కుంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లం అవుతుంది. మేల్కున్నప్పుడు స్పర్మ్ క్వాలిటీ అన్నది తగ్గుతుంది, దాంతోపాటు మొటిలిటీ అన్నది తగ్గుతుంది, కాబట్టి ఇది ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొత్తగా ఏమైనా IVF త్రూ ఏమైనా వచ్చాయా? అంటే ఆ రిలేటెడ్ ఏమైనా వచ్చాయా? న్యూ ఇయర్ టెక్నిక్ లో ఒక టెక్నిక్ IVM అని కూడా అంటారు. IVM అంటే ఇన్ విట్రో మెచ్యురేషన్ అంటారు. ఇన్ విట్రో మెచ్యురేషన్ అన్నప్పుడు ఇమ్మెచ్యూర్ ఎగ్స్ తీసుకుంటాము. ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ని ల్యాబ్ లో మెచ్యూర్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఇక్సీ చేసి ప్రిజర్వ్ చేస్తారు. ఇది ఎవరికి ఎక్కువ హెల్ప్ అవుతుందంటే PCOD ఉన్న పేషెంట్లకి, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు కదా, వాళ్ళకి ఈ IVM టెక్నిక్ అనేది హెల్ప్ అవుతుంది. లేదు మనము OHS అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని చెప్పి వస్తుంది, అది వాళ్ళలో ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకు కూడా IVM టెక్నిక్ అనేది యూస్ చేసుకోవచ్చు. స్పర్మ్ మైక్రోఫ్లూయిడిక్స్ అంటారు. దాంట్లో మైక్రోఫ్లూయిడిక్స్ చిప్స్ అనేవి ఉంటాయి. దాంట్లో స్పర్మ్ మనము వేసిన తర్వాత ఇమ్మొబైల్ స్పర్మ్స్, మొటిలిటీ స్పర్మ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. దాంట్లో మొటిలిటీ స్పర్మ్స్ లో ఏవైతే హెల్తీగా ఉంటాయో అవి మేము తీసుకొని ఇక్సీ ప్రిపేర్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది అనమాట. అది న్యూ ఇయర్ టెక్నిక్ ఒకటి. లేదు అంటే PGT టెస్ట్ అని ఒకటి వచ్చింది. PGT అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారు. అంతకుముందు రిపీటెడ్గా ఏమన్నా ప్రెగ్నెన్సీ లాస్ ఉన్నా కానీ, లేదంటే ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అట్లా ఏమన్నా ఉన్నా కానీ, మనం ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అప్పుడు కొంచెము టిష్యూ అన్నది తీసుకొని మనం జెనెటిక్ టెస్టింగ్ పంపిస్తాము. దాంట్లో మనకి ఏమైనా అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా ఎంబ్రియోలో లేదా అన్నది తెలుస్తుంది. తెలిసినప్పుడు మనము హెల్తీ ఉన్న ఎంబ్రియోస్ మనము వేసిన తర్వాత
ఇంప్లాంటేషన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది ఒక సెకండ్ టెక్నిక్. అంటే ఇప్పుడు ఏజ్ ప్రాబ్లం వల్ల మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం వస్తారు కదా, అంటే మాక్సిమం కన్సీవ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? అంటే బేసిక్ గా ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో లేట్ మ్యారేజెస్ చాలా లేట్ గా చేసుకుంటున్నారు. బేసిక్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అంటే రావాలి అంటే బేసిక్ ఏ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే బెస్ట్? యూజువల్గా 23-24 ఇయర్స్ అయితే బెటర్ అండి మ్యారేజ్ చేసుకోవడానికి. ఆఫ్టర్ 30-35 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ దాంట్లో ఉన్న ఓవేరియన్ రిజర్వ్ అన్నది తగ్గిపోతుంది. ఓవేరియన్ రిజర్వ్ దాంతోపాటు ఏఎంహెచ్ అనేది తగ్గుతుంది. తగ్గినప్పుడు మనకు ఉన్న ఎగ్స్ అన్నవి హెల్తీగా ఉండేటప్పటికి దాంతో కొంచెం ప్రెగ్నెన్సీ అన్నది డిలే అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత 1 ఇయర్ వరకు కన్సీవ్ కాలేదు అన్నప్పుడు కంపల్సరీగా ఒకసారి డాక్టర్ తోటి బేసిక్ ఎగ్జామినేషన్స్, బేసిక్ చెకప్స్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు చేయించుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ 35 క్రాస్ అయింది అన్నప్పుడు మనము 6 months వరకు వెయిట్ చేసి న్యాచురల్గా చూసి ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాలేదు అంటే అప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. తీసుకుంటే బెటర్. ఇంకొకటి మ్యామ్, అంటే బేసిక్ గా రిలేటివ్స్ లలో ఇప్పుడు మీనమావ అది అవునండి, అలా పెళ్లి చేసుకున్న అంటే ప్రెగ్నెన్సీ రాదు, లేకపోతే బేబీస్ అనేవి అంటే సరిగ్గా ఉండరు అని అంటారు కదా, ఇది ఎంతవరకు నిజం అంటారు? అదైతే ఉంటుందండి. ఎందుకంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఫ్యామిలీస్ లో ఉన్నాయి అంటే అది జీన్స్ నుంచి మళ్ళీ వీళ్ళకి సంక్రమిస్తాయి కాబట్టి జెనెటిక్ అబ్నార్మాలిటీ వచ్చే ఛాన్సెస్ ఈ మేన సంబంధం తీసుకున్నప్పుడు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే బేసిక్గా ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ ఎబార్షన్స్ కానీ లేదంటే జెనెటిక్ అబ్నార్మాలిటీస్ తోటి పిల్లలు పుట్టడం కానీ అంగవైకల్యం అంటారు కదా, అట్లా ఏమన్నా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్ డేస్ లో కూడా ఈ రిలేషన్షిప్ లేకుండా కూడా అంగవైకల్యంగా పుడతారు కదా, అలా పుట్టడానికి రీజన్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో కానీ ఎవరైనా మదర్ ఫ్యామిలీలో కానీ లేదంటే ఫాదర్ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు అంటే ఆ జీన్స్ నుంచి వస్తాయి కాబట్టి పిల్లలు సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మేన సంబంధం అవన్నీ చేసుకోవడం కన్సాంగ్యునస్ మ్యారేజ్ చేసుకుంటే ఈ ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇలాంటి అంటే ఇప్పుడు రిలేటివ్స్ మీ దగ్గరకు వస్తారు కదా, మేము దగ్గర మ్యారేజ్ చేసుకున్నామండి, మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా ఇలా వెళ్ళిపోతుంది అని వస్తారు కదా, వాటికి కూడా ట్రీట్మెంట్ అనేది ఇస్తారా? వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేస్తారు ఫస్ట్. చేసిన తర్వాత ఒకవేళ వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి ఫ్యామిలీ నుంచి రన్ అవుతుంది అన్నప్పుడు వీళ్ళు కౌన్సిల్ దెమ్, అంటే కౌన్సిల్ చేసిన తర్వాత ఒకవేళ ఇట్లా పుట్టే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. మనం ఏమిటంటే డేట్ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ పేషెంట్ వాళ్ళకి డే ఆఫ్ సెకండ్ డే రమ్మని చెప్తాము. చేసిన తర్వాత ఆ రోజు స్కాన్ చేసి ఎన్ని ఫాలిక్యూల్స్ ఉన్నాయి ఒక ఎగ్లో అన్నది చూస్తాం అన్నమాట. చూసిన తర్వాత డే 2 నుంచి కంటిన్యూగా ఇంజెక్షన్స్ స్టార్ట్ చేస్తాం వాళ్ళకి. అయిన తర్వాత మధ్యలో ఒకసారి స్కానింగ్ 2 times ఉంటుంది, 5th day and 8th day. మినిమం ఫాలిక్యూల్ సైజ్ 18 to 20 millimeters వచ్చిన తర్వాత మనము ఎగ్స్ అన్నది మైల్డ్ అనస్థీషియా ఇచ్చి ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత హస్బెండ్ నుంచి ఏ రోజు అయితే మేము ఎగ్ కలెక్ట్ చేసుకుంటామో పికప్ డే రోజు మేల్స్ని వాళ్ళ సిమెన్ కలెక్ట్ చేసుకొని ఒక్కొక్క స్పర్మ్ ఇప్పుడు కలెక్ట్ చేసిన ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం అన్నట్టు. దాన్ని ఇక్సీ అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. అయిన తర్వాత దాన్ని మేము ఒక ఇంక్యుబేటర్లో పెట్టిన తర్వాత అవి మనకి ఎంబ్రియో ఫామ్ అయిందా లేదా అన్నది మనము 3rd day చెక్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ 5th day చెక్ చేస్తాం. 5th day దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. యూజువల్గా ఈ బ్లాస్టోసిస్ట్ని ఫ్రీజ్ చేస్తాం అనమాట. IVF అనేది ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బేసిక్గా IVF అనేది ఫెయిల్ అవుతుందా? IVF ఫెయిల్ అవుతుంది అంటే డిపెండింగ్ ఆన్ మనకి ఇంప్లాంటేషన్ కరెక్ట్ లేదు, ఎండోమెట్రియల్ థిక్నెస్ అన్నది కరెక్ట్ లేకపోయినా, లేకపోతే ఎంబ్రియో అన్నది కరెక్ట్ లేకపోయినా కానీ ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఓన్లీ 40% మనకి IVFలో సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ సెకండ్ అటెంప్ట్కి వెళ్తాం. దీంట్లో IVFలో మెయిన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఫుడ్ విషయంలో కానీ లేదంటే లాంగ్ జర్నీస్ అన్నవి అవాయిడ్ చేయమని చెప్తాము. ఇంకా వెయిట్స్ ఎక్కువ హెవీ లిఫ్ట్ చేయకుండా అదొకటి. అంటే రెగ్యులర్గా మామూలుగా చేసే వర్క్ అవన్నీ చేసుకోవచ్చు పేషెంట్ వాళ్ళు. అంటే ఇచ్చే మెడికేషన్ అనేది కరెక్ట్గా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఇచ్చే డైట్ మెయింటైన్ చేయాలి, దాంతోపాటు ఇంజెక్షన్స్ మెడికేషన్స్ ఏవైతే మేము చెప్పామో ఆ మెడికేషన్స్ అన్ని రెగ్యులర్గా వాడుకోవాల్సి వస్తుంది. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళు బేసిక్గా చాలా అంటే ఇప్పుడు చాలా హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అని నమ్మిస్తారు కదా,
అలాంటి ఎన్నో హాస్పిటల్ తిరిగినా అసలు ప్రెగ్నెన్సీ అనేది కన్సీవ్ అవ్వలేదు. మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కన్సీవ్ అయ్యిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మ్యారేజ్ అయిన తర్వాత 12 years వరకు కూడా కన్సీవ్ కాకపోయేటప్పటికి మొత్తం వేరే దగ్గర కూడా సెంటర్స్ అన్ని తిరిగారు. తిరిగిన తర్వాత ఎక్కడ IVF అన్నది సక్సెస్ కాకపోయేటప్పటికి నేను చూసిన తర్వాత పేషెంట్ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్, కొన్ని వేరే వీటికి రిలేటెడ్ ఎందుకు ప్రెగ్నెన్సీ అన్నది నెగిటివ్ వచ్చింది, ఎందుకు ఇంప్లాంట్ కాలేదు అని చెప్పి అన్ని చూసిన తర్వాత కొన్ని టెస్ట్లో పాజిటివ్ వచ్చింది. NK సెల్ అని ఈరా టెస్ట్ అవన్నీ పాజిటివ్ వచ్చేటప్పటికి అంటే మీరు పర్టికులర్ కేరింగ్ అనేది తీసుకున్నారా, లేకపోతే అసలు అక్కడ ఫెయిల్ అవ్వడానికి ఇక్కడ సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏముంటుంది? వన్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు వాళ్ళు NK సెల్స్ అని ఉంటాయి, న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేవి. ఒకవేళ ప్రెగ్నెన్సీ రిపీటెడ్గా ఎబార్షన్స్ అవుతున్నాయి అంటే ఒకసారి ఎండోమెట్రియం నుంచి టిష్యూ తీసుకొని NK సెల్స్ ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అదొకటి ఇరా టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. ఇరా అంటే మనం కరెక్ట్ ఇంప్లాంటేషన్ టైంలో మనము చేస్తే అది ప్రెగ్నెన్సీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ 2 టెక్నిక్స్ చేసినప్పుడు పేషెంట్కి NK సెల్ పాజిటివ్ అని చెప్పి వచ్చింది. దాంట్లో NK సెల్ పాజిటివ్ టెస్ట్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన కొన్ని మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత ఇది పేషెంట్కి పాజిటివ్ వచ్చింది. కొన్ని అలాంగ్ విత్ కొన్ని మెడికేషన్స్ కూడా పేషెంట్కి యూజ్ చేసాము. దాంతో షీ కన్సీవ్డ్. మీరు ఇంతకు ముందు అన్నట్టు అంటే సడన్ ఎక్కువ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటే 30+ అంటే పర్టికులర్ 20 తర్వాత 30 తర్వాత మ్యారేజ్ చేసుకునే గర్ల్స్ కైనా మెన్స్ కైనా ఎవరికైనా ఏజ్ క్రాస్ అయిపోతే ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా. అంటే పర్టికులర్ ఈ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకోకుండా కన్ఫర్మ్ అయినా అంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మ్యామ్? అంటే నేను విన్నాను అంటే మెమొరీ పవర్ సరిగ్గా రాదు, లేకపోతే బేబీ హెల్తీగా ఉండదు అని అంటారు కదా. ఇది ఎంతవరకు నిజం? ఇలా నిజంగా ఉంటుందా మ్యామ్? అంటే ఏజ్ పేషెంట్ 35 క్రాస్ అయిన తర్వాత కొంచెం అబ్నార్మాలిటీస్ అనేది డౌన్ సిండ్రోమ్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అవి ఉన్నప్పుడు మనకి NT స్కాన్లో 3rd month అప్పుడు స్కానింగ్ చేస్తాము. దాంట్లో డబుల్ మార్కర్ అని NT స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనకి బేబీ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదనేది మనకి కన్ఫర్మ్గా తెలిసిపోతుంది. మ్యామ్ మీరు ఇంతకు ముందు అన్నారు కదా నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ అది మేడిపల్లి కరీంనగర్ లో ఉందని అన్నారు. అక్కడ ఎంతమందికి సర్జరీస్ చేశారు? అలా అంటే అక్కడ పేషెంట్స్ ఎలా వస్తుండే, చార్జెస్ అనేవి ఎలా తీసుకుంటుండే మీరు? నిత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ మేము 2004లో స్టార్ట్ చేసాము. అంటే బేసిక్గా సర్వీస్ మోటో అన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉండే, సోషల్ సర్వీస్ చేయడం అన్నది. మా లైక్ విలేజెస్లో ఏంటంటే ఆ పేషెంట్స్ వాళ్ళ కండిషన్ బట్టి అన్నది చార్జ్ చేస్తాము. మెయిన్గా చాలా పూర్గా ఉన్నారు, అసలు వాళ్ళు ఎఫర్డబుల్ లేరు, కానీ సర్జరీ అనేది కంపల్సరీ కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సర్పంచ్ దగ్గర నుంచి వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకుని ఉన్నప్పుడు మేము ఆల్మోస్ట్ ఫ్రీగా చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఏమన్నా లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ కానీ లేదు ఏమన్నా హార్ట్ రిలేటెడ్ సంబంధించి ఏమైనా కేసులు ఉంటే ఈ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మేమే అమౌంట్ పెట్టుకొని వాళ్ళకి హైదరాబాద్ కూడా పంపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఫర్టిలిటీ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఫర్టిలిటీ అన్నది మామూలుగా ఏంటంటే ఇందాక నేను అన్నట్టు జంక్ ఫుడ్ తోటి ఒబెసిటీ తోటి అన్నాను కాబట్టి వైట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా తక్కువ చేయాలి. వైట్ ప్రొడక్ట్స్ అంటే మైదా అండ్ బ్రెడ్ వస్తుంది దాంట్లో, లేదంటే రైస్ ఒకటి, లేదంటే షుగర్స్, అంటే కార్బోహైడ్రేట్ డైట్ అనేది చాలా తక్కువగా చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒకటి, యాంగ్జైటీ లేకుండా స్ట్రెస్ లేకుండా యోగా ఆర్ మెడిటేషన్ అది ఒకటి చూసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే PCOD అన్నది ఈ మధ్యన చాలా కామన్ అయిపోయింది. PCOD ఉన్నప్పుడు పేషెంట్లకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఒకటి, మెటబాలిక్ డిసార్డర్స్ ఇవన్నీ వాళ్ళకి కామన్గా వస్తాయి. కాబట్టి ఈ PCOD అన్నది ఫస్ట్ కరెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ తీసుకుంటే అది బెటర్ అనిపించి. మనకి మేల్స్లో మెయిన్గా ఈ స్పామ్స్ అన్నది ఆలిగోస్పర్మియా అంటే స్పామ్ కౌంట్ అన్నది తక్కువ రావడానికి, లేదంటే కంప్లీట్గా స్పామ్స్ లేకపోవడానికి మెయిన్ కారణం అన్నది వాళ్ళ హిస్టరీలో జంక్ ఫుడ్ ఒకటి, లేదంటే ఎక్కువ స్ట్రెస్ అవ్వడం ఒకటి, లేదంటే స్మోకింగ్ లేదా ఆల్కహాల్ ఒకటి, ఒబెసిటీ ఒకటి, వాళ్ళు వాడే గాడ్జెట్స్ మెయిన్. దాంతో ఏంటంటే ఈ స్పర్మ్ కౌంట్ అన్నది ఆలిగోస్పర్మియా అన్నది ఫామ్ అవుతుంది. లేదా కంప్లీట్ ఎజోస్పర్మియా అంటే వాళ్ళకి ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, లేదంటే అసలు స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వట్లేదా అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుంది.
అంటే అబ్స్ట్రక్షన్ అట్లా ఏమన్నా ఉన్నప్పుడు దాంట్లో స్కానింగ్లో వెరికోసిల్ అట్లా ఏమన్నా ఉందా లేదా, లేదు వేరే టెక్నిక్లో అన్నప్పుడు మిసా టెక్నిక్ అంటాము. మిసా టెక్నిక్ అన్నప్పుడు మామూలుగా డైరెక్ట్గా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ ఉన్నాయా లేదనేది ఆస్పిరేట్ చేసుకొని మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసుకుంటే దాంట్లో స్పర్మ్స్ ఫామ్ అవుతున్నాయా లేదా అన్నది మనకు తెలుస్తుంది. మ్యామ్ మీరు మెట్పల్లి నుండి కోంపల్లి రావడానికి పర్టికులర్ రీజన్ ఏంటి మ్యామ్? అంటే అక్కడ ఆల్రెడీ ఉంది కదా నిత్యసాయి. అంటే కొన్ని సర్కమ్స్టెన్సెస్లో మెట్పల్లి నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ కావాల్సి వచ్చింది. ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ 2019లో స్టార్ట్ చేసాము. 2019లో ఓన్లీ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ అవని అన్నది స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇన్ఫర్టిలిటీ కూడా ఈ మధ్యన చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఇన్ఫర్టిలిటీ కూడా ఇక్కడ ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇన్ఫర్టిలిటీ కూడా స్టార్ట్ చేసాము. ఇంకొక బ్రాంచ్ ఇంకోటి కుక్కట్పల్లిలో కూడా ఇన్ఫర్టిలిటీ అవని ఇన్ఫర్టిలిటీ ఆండ్రాలజీ అన్నది అక్కడ కూడా ఉంది. కుక్కట్పల్లిలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది అవని అన్నది. కోంపల్లిలో స్టార్ట్ చేశారు కదా. ఇక్కడ అంటే ఏ ఏ ఏరియాస్ వాళ్ళు వస్తారు మ్యామ్ ట్రీట్మెంట్ కోసం? పర్టికులర్గా ఇక్కడ అంటే హైదరాబాద్ వాళ్ళే వస్తారా, బయట నుండి కూడా వస్తారా? హైదరాబాద్తో పాటు బయట వాళ్ళు కూడా వస్తారండి. మెయిన్గా కామారెడ్డి నుంచి నిజామాబాద్ అండ్ మంచిర్యాల, సిద్దిపేట, దాంతోపాటు బయట మౌత్ టు మౌత్ నుంచి పేషెంట్ ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పడం నుంచి మౌత్ టు మౌత్ నుంచి మాకు ఆంధ్ర నుంచి కూడా చాలామంది పేషెంట్స్ కాకినాడ, రాజమండ్రి, నిజామాబాద్ అండ్ విజయవాడ ఇక్కడ నుంచి కూడా చాలామంది పేషెంట్స్ వచ్చారు. వాళ్ళందరిది సక్సెస్ అయ్యాయి. ఆ బేబీని తీసుకొని హ్యాపీగా వాళ్ళు వెళ్ళారు. అంటే ఓల్డెన్ డేస్లో మనకి ఇన్ఫర్టిలిటీ అన్నది రేషియో ఇంత ఎక్కువ లేకపోవడానికి ఇప్పుడు పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అంతకుముందు ఓల్డెన్ డేస్లో అన్నది మనకి జంక్ ఫుడ్ అన్నది అసలు లేకపోయేది. ఇంట్లో తయారు చేసుకున్నవే వాళ్ళు ఎక్కువ తీసుకునేవాళ్ళు. దాంతోపాటు ఏంటంటే కెమికల్స్ కానీ అవేమి యూజ్ చేయకుండా అప్పుడు ఫీల్డ్ అన్నది పండించేవాళ్ళు. ఏదన్నా కానీ మనకి రైస్ కానీ లేదా దాల్ కానీ ఏదన్నా కానీ కెమికల్స్ లేకుండానే యూజ్ చేసుకునేవాళ్ళు. దాంతోపాటు నాన్ వెజ్ కూడా ఇప్పుడు ఎప్పుడే ఇంజెక్షన్స్ తోటి వాటితోటి వెయిట్ పెరగడానికి తొందరగా చికెన్ కానీ అవి కానీ ఇచ్చేటప్పటికి దాంతో ఏంటంటే మెయిన్గా టెస్టోస్టెరాన్ హార్మోన్ అన్నది ఈ హెన్స్ కానీ బాయిలర్ చికెన్కి ఎక్కువ యూజ్ చేసేటప్పటికి అది వెయిట్ ఎక్కువ పెరుగుతుంది. దాంతో అంటే అదే వీళ్ళు కన్జ్యూమ్ చేసేటప్పటికి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నది ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది అప్పుడు ఎక్కువ ఉండేది ప్రతిదానికి. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ మిషన్ తోటి వాటితోటి యూజ్ చేసేటప్పటికి అది అదే. మళ్ళీ ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో మాత్రం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే పర్టికులర్ గా రెస్ట్ అవి ఇవి ఆ జనరేషన్ లో అవేమి లేకుండా ప్రెగ్నెన్సీ అనేది అంటే పర్టికులర్ గా అవన్నీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2019లో మెట్పల్లి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిన తర్వాత 2019లో స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఆబ్స్టిక్ అండ్ గైనకాలజీ తోటి స్టార్ట్ చేసాము. తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ వింగ్ ఒకటి స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అవన్నీ డెంటల్ కూడా ఉంది. టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్? ఆల్మోస్ట్ 25 years ఎక్స్పీరియన్స్ ఉందండి. 2000లో నా ప్రాక్టీస్ స్టార్ట్ అయ్యింది అక్కడ మెట్పల్లి. ఆఫ్టర్ మ్యారేజ్ అంటే మాది బేసికల్ హైదరాబాద్. ఆ తర్వాత సార్ వాళ్ళది మా హస్బెండ్ వాళ్ళది మెట్పల్లి కాబట్టి నాకు రూరల్ పోస్టింగ్స్ కానీ లేదంటే రూరల్గా వీళ్ళకి సర్వీస్ చేయడం అన్నది చాలా ఇంట్రెస్ట్ కాబట్టి మేము అక్కడికి మెట్పల్లి షిఫ్ట్ అయ్యాము. మెట్పల్లిలో ప్రాక్టీస్ ఆల్మోస్ట్ 2000 నుంచి 2019 వరకు అక్కడ ప్రాక్టీస్ చేసి 2019కి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. మేము ఆల్రెడీ 9 years బేబీ ఉంది. అంటే నేను విన్న కేసెస్లో 9 years 10 years బేబీ ఉండగా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు చూస్తున్నారు. ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వట్లేదు. రీజన్ ఏంటి? ఒకవేళ మీ దగ్గరకు వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేది ఇస్తారు? వాళ్ళ బేబీ ఏజ్ 12 years. 12 years తర్వాత వాళ్ళు చాలా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అన్నది తీసుకున్న తర్వాత కూడా సక్సెస్ కాలేదు. అంటే మెయిన్ వాళ్ళది మేల్ ఇన్ఫర్టిలిటీ అన్నది వాళ్ళు డిఎఫ్ఐ అని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని చెప్పి ఒకటి టెస్ట్ మెయిన్ చేయలేదు. అది మిస్ అయ్యారు వాళ్ళు. అక్కడ మిస్ అయ్యేటప్పటికి వాళ్ళ హస్బెండ్ ఏజ్ కూడా 42 years. అంటే హస్బెండ్ 40 years క్రాస్ అయిన తర్వాత ఈ డిఎఫ్ఐ అన్నది మేల్స్కి పెరిగినప్పుడు ఒకవేళ ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇంప్లాంటేషన్ అన్నది ఫెయిల్ అవుతుంది. లేదు అంటే day 5 వరకు ఎంబ్రియోస్ అన్నవి వెళ్ళవు. అట్లాంటి వాళ్ళకి డిఎఫ్ఐ అన్నది చేసి
ఆండ్రాలజిస్ట్ దగ్గరికి పంపించాము. వాళ్ళు ఆండ్రాలజిస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఒక 3 months తర్వాత మళ్ళీ తిరిగి సిమెన్ ఎనలైసిస్ చేసిన తర్వాత DFI అన్నది నార్మల్కి వచ్చింది, 28% వరకు వచ్చింది వాళ్ళకి. అప్పుడు IVF చేస్తే వాళ్ళకి బ్లాస్టోసిస్ట్ అనేవి 5 వచ్చాయి. దాంట్లో ఫ్రీజ్ చేసిన తర్వాత మేము Day 5 బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసాము, 2 embryos ట్రాన్స్ఫర్ చేసాము. వాళ్ళు ఇప్పుడు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు 3 months ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది, ఇప్పుడు రన్నింగ్ విత్ 3 months. మ్యామ్ ఇంకొకటి IUI అంటే ఏంటిది మ్యామ్? IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సమినేషన్ అంటారు దాన్ని. అన్నప్పుడు మేల్స్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కానీ, అంటే మేల్ ఆలిగోస్పర్మియా అంటే మేల్ కౌంట్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి చేస్తాము. లేదు వాళ్ళ దాంట్లో ఏమవుతుందంటే మొటిలిటీ అనేది తక్కువ అవుతుంది మేల్ స్పర్మ్లో ఉన్నప్పుడు. లేదు ఫీమేల్స్ అన్నప్పుడు ఏదన్నా ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నా కానీ, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు, అంటే కారణము ఏది ఉండదు అన్ని టెస్ట్లో అయినా కానీ ప్రెగ్నెన్సీ రాకపోయినా కానీ, లేదు ప్రెగ్నెన్సీ ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత 2 years వరకు కూడా కన్సీవ్ కాలేదు అన్నప్పుడు ఈ IUI టెక్నిక్ వెళ్తాం అనమాట. అన్నప్పుడు స్పర్మ్ అన్నది కలెక్ట్ చేసుకున్న తర్వాత హస్బెండ్ దగ్గర నుంచి మీడియా తోటి అంతా వాష్ చేసి ఏదైతే హెల్తీగా ఉన్న స్పర్మ్ని కలెక్ట్ చేసుకొని యుట్రైన్ క్యాథెటర్ ఉంటుంది ఒకటి, ఇంట్రాయుట్రైన్ క్యాథెటర్ అని, దాంట్లోకి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఫీమేల్స్కి మీన్ వైల్ మనము డే 2nd రోజు నుంచి మనము ఫాలికల్ అనేది మానిటర్ చేస్తాము. కొన్ని పర్టికులర్ మెడికేషన్ ఉంటుంది అవి, ప్లస్ ఇంజెక్షన్స్ ఉంటాయి అవి ఇచ్చి ఫాలికల్ సైజ్ మినిమం 18 to 20 millimeters వచ్చిన తర్వాత అప్పుడు ఫాలికల్ అనేది రిలీజ్ అవ్వడానికి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్ ఒకటి ఇంజెక్షన్స్ ఉంటాయి అవి ఇచ్చిన తర్వాత ఏ రోజైతే రిలీజ్ అవుతుందో ఆ రోజు ఈ IUI టెక్నిక్ ద్వారా హస్బెండ్ స్పర్మ్ని యూట్రస్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అయిన తర్వాత మిగిలినవి కొన్ని హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి కంటిన్యూ చేసిన తర్వాత యాజ్ యూజువల్గా 15 days తర్వాత మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చెక్ చేసుకుంటాం అనమాట. మ్యామ్ మార్కెట్లో అన్ని హాస్పిటల్స్ ఉండగా అవన్నీనే ఎందుకు చూస్ చేసుకోవాలి? అవన్నీ ఏంటంటే ప్రతి పేషెంట్ నుంచి డీటెయిల్గా హిస్టరీ ఒకటి తీసుకుంటాము. ప్రతి పేషెంట్ది హార్మోనల్ టెస్ట్ అవన్నీ చేసిన తర్వాత ప్రతి పేషెంట్కి వేరే వేరే ప్రోటోకాల్స్ అనేవి యూస్ చేస్తామని. దాంతోపాటు ల్యాబ్ అన్నది వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఉంటుంది, ఎంబ్రియాలజిస్ట్ కూడా సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు మా దగ్గర. ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ వచ్చినప్పుడు న్యూట్రిషనిస్ట్ అన్నది సెపరేట్గా వాళ్ళకి అలాట్ చేస్తాము. అంటే న్యూట్రిషన్లో వాళ్ళ ఫుడ్ ఏం తీసుకోవాలి, IVF ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కానీ, లేదంటే IVF ట్రీట్మెంట్ నడిచేటప్పుడు, లేదంటే ఏమన్నా PCOD ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే ఒబెసిటీ ఉన్నా కానీ వాళ్ళ డైట్ వాళ్ళ హైట్కి తగ్గట్టు ఈ న్యూట్రిషనిస్ట్ వాళ్ళకి అడ్వైస్ చేస్తారనమాట. అదొకటి. ఒబెసిటీ దానికి పర్టికులర్గా యోగా కానీ, లేదు అంటే ఎక్సర్సైజ్ అవన్నీ చెప్పడానికి కూడా ట్రైనర్ ఉన్నారు మా దగ్గర. లేదంటే పేషెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు 24 hours మా దగ్గర అవైలబుల్ సర్వీసెస్ ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమైనా డౌట్ ఉన్నప్పుడు అవి క్లియర్ చేయడానికి ఎప్పటికప్పుడు మా దగ్గర ఉన్న స్టాఫ్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తారనమాట. ఫ్యామిలీ లాగా చూసుకొని వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకొని ప్రోటోకాల్స్ ఎందుకు ఇట్లా పెట్టాల్సి వచ్చింది అవన్నీ, ప్రతి ఇంజెక్షన్కి ప్రతి ట్యాబ్లెట్కి ఎందుకు పెడుతున్నాము దానికి రీజన్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా క్లియర్ చేసుకుంటాము. అదొకటి. వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పటికే చాలా రోజుల నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి ఫ్యామిలీ ప్రెషర్ కానీ, లేదంటే సోషల్గా వాళ్ళకు చాలా ప్రెషర్ ఉంటుంది కాబట్టి కౌన్సిలర్ తోటి మొత్తం అంతా కౌన్సిలింగ్ వాళ్ళకి ఇప్పించేసి సైకలాజికల్గా కూడా వాళ్ళకి డిస్టర్బ్ ఏం లేకుండా, అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఇన్ఫర్టిలిటీలో ప్లే చేస్తుంది కాబట్టి అది కూడా దానికి సంబంధించి కూడా మేము ట్రీట్ చేస్తాము. స్పెషల్ కౌన్సిలింగ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఈ కపుల్స్ కూడా స్పెషల్గా కౌన్సిలింగ్ ఉంటుంది. మ్యామ్ అంటే అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? పర్టికులర్గా అవార్డు మీకే రావడానికి రీజన్ ఏంటి? అంటే మా ఇన్ని ఇయర్స్ హార్డ్ వర్క్, దాంతో ఈ అవార్డు రాగానే ఈ సక్సెస్ అన్నది మొత్తం అంతా హాస్పిటల్ స్టాఫ్ కానీ, లేదంటే ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేసినందుకు మేమందరము ఎంజాయ్ చేసాము. మొత్తానికి మీ కష్టానికి ఒక ఫలితం అనేది దొరికింది. అంతే అంతే. ఓకే.